అవతార్ మెహర్ బాబాకి జై. ఈ 4:30 నుంచి 6 వరకు పాల్గొనే సహవాస్లో మీరందరూ వచ్చినందుకు మీకు జై బాబా అనేక ధన్యవాదాలు. బాబాతో ఈ 1:30 గంటలు మనము హాయిగా సరదాగా గడుపుకుందాము. బాబాని మెచ్చే రీతిలో. అందరికీ జై బాబా అండి. అందుకుగాను బాబాని మనకి సహాయం చేయవలసిందిగా కోరుతూ అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు నమో మెహర్ బాబా అప్పారావు గారు పాడతారు జై బాబా. తర్వాత అందరూ రెడీగా ఉండాలి పాటలు పాడడానికి. టైం వేస్ట్ చేసుకోవద్దు మనం. జై బాబా అప్పారావు గారు. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा अंडी. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धारा. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. जोहार लिवे श्री मेहर बाबा जोहार लिवे श्री मेहर बाबा. महिनि जनिंచిన మానవ రూప महिनि जनिंచిన మానవ రూప इह परानंद जीवन मीव इह परानंद जीवन मीव भव भय भंजन परम पावना भव भय भंजन परम पावना. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి అరిషట్ వర్గము అంతరింపగా అరిషట్ వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు. నమో మెహరు బాబా अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अवतार मेहर बाबा की जय. जय बाबा डी उमाराणी गारू. जय बाबा. జై బాబా అప్పారావు గారు. చక్కటి ప్రార్థనా గీతం చక్కగా పాడి వినిపించారు మీరు. ప్రోగ్రాం దాంతో మొదలైంది. మీకు అనేక ధన్యవాదాలు. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా. చక్కటి పాటలు ఇది బాబ్జీ గారు రాశారు. అలా మనము మోక్షం ఎంతవరకు వస్తుందో మనకి తెలియదు, కానీ బాబాని స్మరించే అవకాశం మటుకు బాబా ఇచ్చారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు పద్మావతి గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత శేషారత్నం గారు రెడీగా ఉంటారు. పద్మావతి గారు. జై మెహర్ బాబా అమ్మ. జై బాబా. ఒక్క నిమిషం పుస్తకం తీసుకో. దయచేసి అందరూ రెడీగా ఉండండి పుస్తకాలు పెట్టుకుని. అలాగే. జై బాబా. జై బాబా. మెహర్ జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. श्री मेहरुनि सन्निधिलो పరిపూర్ణ ధ్యేయముతో ప్రేమించి తరించుటయే
ఈ జన్మకిక చాలు శ్రీ మెహరుని సన్నిధిలో పరిపూర్ణ ధ్యేయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకిక చాలు. నీ ప్రేమ పయానిధిలో పయనించే నావలము నీ ధ్యానములో మునిగే మముని దరి చేర్చుమయా. ఆ భాగ్యము రావాలి మా జన్మ తరించాలి ప్రభు మెహరు సేవలలో పరమాత్ముని ధ్యానములో శ్రీ మెహరుని సన్నిధిలో పరిపూర్ణ ధ్యేయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకిక చాలు. నీ రూపమే మా నిలయం నీ నామమే పాపహరం నీ ప్రేమే మాకభయం నీవే మా సర్వస్వం. నీ ప్రేమ బాటలలో నీ తీయని బాటలతో అహరహము నిన్ను గొల్చే నీ ప్రేమికులము మేము. శ్రీ మెహరుని సన్నిధిలో పరిపూర్ణ ధ్యేయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకిక చాలు. అవతార్ మెహరు బాబా అందుకో మా జై జైలు నీ పద సేవల మమ్ము తరింపగజేయుమయా. ప్రత్యేకము నీ సేవే ప్రతి క్షణము నీ తలపే నీ ప్రేమే మాకాధారం ప్రార్థింతుమయా సతతం. నీ ప్రేమే మాకాధారం ప్రార్థింతుమయా సతతం. శ్రీ మెహరుని సన్నిధిలో పరిపూర్ణ ధ్యేయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకిక చాలు. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబాకి శతకోటి ధన్యవాదాలమ్మ. మీకు కూడా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జై జై మెహర్. బాబా అండి. జై బాబా. నిన్నుగా ఇచ్చిన అవకాశం బాబా. జై జై బాబా. బాబా. మన భాగ్యం ఎటువంటిదంటే మనకి కొన్ని పాటల్లో పాడుతున్నప్పుడు మనకి ఆనందం ఉప్పొంగుతుంది. అవనిలో అవతారు రాక తెలియవారే కొందరు తెలిసియో కడకంట నిలిచే భాగ్యమే 10 మందికో. అంటే తెలవచ్చు, చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కానీ కోటికొకడు తెలియనేమో సృష్టికొకడే దేవుడనియు అతడే మెహరనియు. అది మన భాగ్యము. జై బాబా. శేషారత్నం గారు, ఇప్పుడు మీరు ఒక పాట పాడండి. జై బాబమ్మ. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. ఏడకెళ్ళినా గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు. ఏడకెళ్ళినా గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు. మాయదారి మనసు నిమిషమైన నిలువదు నిన్ను చూసింది నిలిచిపోయింది. మాయదారి
మనసు నిమిషమైన నిలువదు, నిన్ను చూసింది నిలిచిపోయింది. ఎన్ని ఆటుపోటులున్నా సెక్కు చెదర నీకయ్యా, ఎన్ని ఆటుపోటులున్నా సెక్కు చెదర నీకయ్యా. నన్నిలా హాయిగా నడిపించవయ్యా, నన్నిలా హాయిగా నడిపించవయ్యా, నడిపించవయ్యా. ఏడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు, మెహరు దేవుడు. అందమైన నీ రూపు అద్దినట్టుంటది మనసంతా నిండి, మరపు రాకుంటాది. అందమైన నీ రూపు అద్దినట్టుంటాది మనసంతా నిండి, మరపు రాకుంటాది. నేను నాదను సంగతి అంత మరిపిస్తాది, నేను నాదను సంగతి అంత మరిపిస్తాది. నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది, నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది, నడిపిస్తూ ఉంటాది. ఏడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు, మెహరు దేవుడు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఉమారాణి గారు అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. చక్కటి గీతాన్ని పాడినందుకు మీకు ధన్యవాదాలు. నెక్స్ట్ ఇప్పుడు మనకి సత్యవాణి గారు ఉన్నారు లైన్లో. సత్యవాణి గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత శ్రీరాములు గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. జై ఉమారాణి గారు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. ఏ పాట పాడాలి ఓ మెహరు బాబా, ఏ పూజ చేయాలి ఓ ప్రేమ దేవా, ఓ ప్రేమ దేవా. ఏ పాట పాడాలి ఓ మెహరు బాబా, ఏ పూజ చేయాలి ఓ ప్రేమ దేవా, ఓ ప్రేమ దేవా. ఏ పాట పాడాలి ఓ మెహరు బాబా, ఓ మెహరు బాబా. మౌన ముద్రను దాల్చి మనసు పీఠము వేసి, మౌన ముద్రను దాల్చి మనసు పీఠము వేసి, భాష్పాల పాదాలు ప్రక్షాళనము చేసి, మౌన ముద్రను దాల్చి మనసు పీఠము వేసి, భాష్పాల పాదాలు ప్రక్షాళనము చేసి, సంప్రోక్షణాలతో తరించనా. ఏ పాట పాడాలి ఓ మెహరు బాబా, ఏ పూజ చేయాలి ఓ ప్రేమ దేవా, ఓ ప్రేమ దేవా. ఏ పాట పాడాలి ఓ మెహరు బాబా, ఓ మెహరు బాబా. గుండె సవడి కూర్చి హృదయనాదము చేర్చి, గుండె సవడి కూర్చి హృదయనాదము చేర్చి, కనురెప్పలయలతో స్వరచితుల పలికించి, గుండె సవడి కూర్చి హృదయనాదము చేర్చి, కనురెప్పలయలతో
స్వరజతుల పలికించి ఆత్మతో నినదించనా పరమాత్మకే వినిపించనా ఆత్మతో నినదించనా పరమాత్మకే వినిపించనా ఏ పాట పాడాలి ఓ మెహరు బాబా ఏ పూజ చేయాలి ఓ ప్రేమ దేవా ఓ ప్రేమ దేవా ఏ పాట పాడాలి ఓ మెహరు బాబా ఓ మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా రాణి గారు థ్యాంక్ యూ బాబా జై బాబా వాణి గారు, జై బాబా. నెక్స్ట్ మనకి శ్రీరాములు గారు ఉన్నారు లైన్లో. శ్రీరాములు గారు, తర్వాత శారద. శ్రీరాములు గారు ఒక పాట పాడండి. జై బాబా ఉమారాణి గారు, అందరికీ జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా జై. శరణం శరణం మెహరీషా, నిన్ను శరణు కోరితిమి మెహరీషా. శరణం శరణం మెహరీషా, నిన్ను శరణు కోరితిమి మెహరీషా. మానవ రూపా మెహరీషా, మానసమందున మెహరీషా. మానవ రూపా మెహరీషా, మానసమందున మెహరీషా. నిండి ఉంటివి మెహరీషా, నిన్ను మరువజాలము మెహరీషా. శరణం శరణం మెహరీషా, నిన్ను శరణు కోరితిమి మెహరీషా. మౌనముతోనే మెహరీషా, జగముల నేలే మెహరీషా. కరుణామయుడవు మెహరీషా, మము కావగరావా మెహరీషా. శరణం శరణం మెహరీషా, నిన్ను శరణు కోరితిమి మెహరీషా. శరియార్జితనయా మెహరీషా, మోహన రూపా మెహరీషా. శరియార్జితనయా మెహరీషా, మోహన రూపా మెహరీషా. నలుసందున మెహరీషా, నిండి ఉంటివి మెహరీషా. శరణం శరణం మెహరీషా, నిన్ను శరణు కోరితిమి మెహరీషా. వెంకటేశ్వరుడు మెహరేగా, చిలిపి కృష్ణుడు మెహరేగా. కోదండరాముడు మెహరేగా, ఆ జీసస్ కూడా మెహరేగా. శరణం శరణం మెహరీషా, నిన్ను శరణు కోరితిమి మెహరీషా. శరణం శరణం మెహరీషా, నిన్ను శరణు కోరితిమి మెహరీషా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఉమారాణి గారు. అందరికీ థ్యాంక్స్ అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. శరణం శరణం అంటూ చక్కటి పాట వినిపించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శారద గారు ఒక పాట పాడండి. జై బాబమ్మ, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మాయామయ హృదయములోనా కరుణామృతమే ప్రసరించి మేల్కొల్పితివా మా తండ్రి. ప్రియతమా మెహరీషా, ప్రభో ప్రియతమా మెహరీషా. మాయామయ హృదయములోన కరుణామృతమే ప్రసరించి మేల్కొల్పితివా మా తండ్రి. ప్రియతమా మెహరీషా, ప్రభో ప్రియతమా మెహరీషా. జగతిలో ప్రతి జీవమునకు మూల
జగతిలో ప్రతి జీవమునకు మూల శక్తివి నీవని నీదు సంకల్పం సృష్టికి కారణం బని ఎరిగించే దివ్య గ్రంథము నీ ప్రసాదము మాకు లభించే ప్రభో జ్ఞాన తేజ మెహరు ప్రభో మెహరు జ్ఞాన తేజ మెహరు ప్రభో మాయామయ హృదయములోనా కరుణామృతమే ప్రసరించి మేల్కొల్పితివా మా తండ్రి ప్రియతమా మెహరీసా ప్రభో ప్రియతమా మెహరీసా ఎన్ని మతములు ఉన్నగాని మూలతత్వం ప్రేమయేయని ఎన్ని మతములు ఉన్నగాని ప్రేమతత్వం ప్రేమయేయని ఇతర సాధనమేమి చేసిన నిష్ప్రయోజనమేనని ప్రేమతత్వపు బాటలోనే జన్మ సార్థకమౌనని తెలిపిన జగదీశ్వరా మెహరు తెలిపిన జగదీశ్వర మాయామయ హృదయములోనా కరుణామృతమే ప్రసరించి మేల్కొల్పితివా మా తండ్రి ప్రియతమా మెహరీషా ప్రభో ప్రియతమా మెహరీషా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా థ్యాంక్ యూ అమ్మ ఉమారాణి గారు అందరికి జై బాబా థ్యాంక్ యూ జై బాబా అండి, థ్యాంక్ యూ. రాజువాణి గారు మీరు ఒక పాట పాడండి. జై రాజువాణి. బాబా. జై బాబా. తర్వాత అవతార్ సులోచన రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की जय. శ్రీ మెహరుని దివ్య నామ స్మరణ ఒక్కటే చాలు, ప్రేమ బాట నడుపాజాలు, పాపములను పారద్రోలు. శ్రీ మెహరుని దివ్య నామ స్మరణ ఒక్కటే చాలు, ప్రేమ బాట నడుపాజాలు, పాపములను పారద్రోలు. సర్వకాల సర్వావస్థల స్మరణ చేయుచున్న చాలు, సర్వకాల సర్వావస్థల స్మరణ చేయుచున్న చాలు, సర్వకర్మ ఫలముల నాతని అర్పించుటయే మేలు. సర్వకాల సర్వావస్థల స్మరణ చేయుచున్న చాలు, సర్వకర్మ ఫలముల నాతని అర్పించుటయే మేలు. శ్రీ మెహరుని దివ్య నామ స్మరణ ఒక్కటే చాలు, ప్రేమ బాట నడుపాజాలు, పాపములను పారద్రోలు. దేవదేవుడితడని తెలిసి సేవ చేయుచున్న చాలు, దేవదేవుడితడని తెలిసి సేవ చేయుచున్న చాలు, భావరాగ భక్తి పత్తితో భజించుటయే మేలు. దేవదేవుడితడని తెలిసి సేవ చేయుచున్న చాలు, భావరాగ భక్తి ప్రపత్తితో భజించుటయే మేలు.
శ్రీ మెహరుని దివ్య నామ స్మరణ యొక్కటే చాలు, ప్రేమ బాట నడుపాజాలు, పాపములను పారద్రోలు. అవతారుని బోధనలన్నీ ఆకళింపు చేసిన చాలు, అవతారుని బోధనలన్నీ ఆకళింపు చేసిన చాలు, ఆచరణలో ప్రేమ తత్వం ప్రకటించుటయే మేలు. అవతారుని బోధనలన్నీ ఆకళింపు చేసిన చాలు, ఆచరణల ప్రేమ తత్వం ప్రకటించుటయే మేలు. శ్రీ మెహరుని దివ్యానామ స్మరణ యొక్కటే చాలు, ప్రేమ బాట నడుపాజాలు, పాపములను పారద్రోలు. ప్రేమ మార్గమే మేలు, పరమాత్ముని చూపగ చాలు, ప్రేమ మార్గమే మేలు, పరమాత్ముని చూపగ చాలు. ప్రేమ తండ్రి మెహరుని కొలచి పరవాక్యము వినుటై మేలు. ప్రేమ మార్గమే మేలు, పరమాత్ముని చూపగ చాలు, ప్రేమ తండ్రి మెహరుని కొలచి పరవాక్యము వినుటయే మేలు. శ్రీ మెహరుని దివ్యానామ స్మరణ యొక్కటే చాలు, ప్రేమ బాట నడుపాజాలు, పాపములను పారద్రోలు. శక్తి కొలది సేవలు చేసి దివ్య శక్తి పొందుట మేలు, శక్తి కొలది సేవలు చేసి దివ్య శక్తి పొందుట మేలు. ప్రేమ కొలది పూజలు సల్పి దివ్య ప్రేమ పొందగజాలు, శక్తి కొలది సేవలు చేసి దివ్య శక్తి పొందుట మేలు. ప్రేమ కొలది పూజలు సల్పి దివ్య ప్రేమ పొందగజాలు, శ్రీ మెహరుని దివ్యానామ స్మరణ యొక్కటే చాలు, ప్రేమ బాట నడుపాజాలు, పాపములను పారద్రోలు. అవతార్ మెహర్ బాబా की జై. ఉమారాణిగా జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా మీకు థ్యాంక్ యూ. జై బాబా. ఇప్పుడు మనకి 2 నిమిషాలే టైం మిగిలింది కాబట్టి గౌరీ గారిని ప్రారంభించమని అడుగుదాం. జై బాబా గౌరీ. జై బాబమ్మ. జై బాబా గౌరీ, మీరు మీ ప్రసంగాన్ని స్టార్ట్ చేయండి. జై బాబా. వినిపిస్తుంది కదండి? వినబడుతుంది. అవతార్ మెహర్ బాబాకి జై. ఎక్కడో మనకి కనిపించకుండా భగవంతుడు ఉన్నాడు అని మానవాళి అనుకుంటూ ఆయనను ప్రార్థిస్తూ పూజిస్తూ ఆయన సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్న మానవాళికి ఆ భగవంతుడే మనలాగా శరీరం ధరించి మన మధ్యకు వచ్చి మన స్థాయికి దిగి వచ్చి, అన్నిటికంటే చెప్పుకోవలసిన విషయం, మనం ఏ చైతన్య స్థాయిలో ఉన్నామో ఆ చైతన్య స్థాయికి దిగి వచ్చాడు. అంటే ఈ స్థూల చైతన్యం ఒక్కటే మనకుంది, స్థూల ప్రపంచ ఎరుక ఒక్కటే మనకుంది. స్థూల సంస్కారాలని ఖర్చు చేసుకుంటూ ఆయన వైపు అడుగులు వేసే ప్రయత్నం తెలుసో తెలియక చేస్తూ ఉన్నాం. ఎరుకతో కాదు, మనకు తెలియకుండానే పయనం అటువైపుగా వెళ్తూ ఉంటుంది. ఎలాగట, ప్రతి నది కూడా సముద్రంలో కలిసి తీరవలసిందే కడకు. అదేవిధంగా ప్రతి ఆత్మ కూడా ఆ పరమాత్మలో లీనం కావలసిందే. అది వద్దనుకుంటే కుదరదు, గమ్యం చేరవలసిందే. తెలుసున్నా తెలియకపోయినా సరే పయనించేది మాత్రం గమ్యం వైపే.
అంటే మన స్థాయికి మనలాగా శరీరం ధరించి వచ్చినటువంటి పరమాత్మ ఏం చెప్తున్నారు? ఎక్కడో ఉన్నాననుకున్నాను కదరా, ఇప్పుడు మీ కళ్ళెదుట మీకు దగ్గరగా వచ్చేసాను. మీకు తెలుసో లేదో, నేను మీ శ్వాస కంటే దగ్గరగా ఉన్నాను. శ్వాస మనకు ఎంత దగ్గరగా ఉంటుంది? మనం పడుకున్నా, పని చేస్తున్నా, పరిగెడుతున్నా దాని పని అది చేస్తూనే ఉంటుంది. దాన్ని మనం అసలు పట్టించుకోం, కేరు చెయ్యం. ఎప్పుడు చేస్తామయ్యా అంటే మనకు ఆయాసం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే ఆ శ్వాస యొక్క విలువ తెలుస్తుంది. శ్వాస ఆగిపోయిందంటే ఫినిష్. అంత ఇంపార్టెంట్ అది ఆ శ్వాస అనేది. ప్రాణం పోతే శ్వాస ఆగిపోతుంది, శ్వాస ఆగిపోతే ప్రాణం పోతుంది. అలాంటి శ్వాస నీకెంత దగ్గరగా ఉంటుందో దానికంటే నేను నీకు దగ్గరగా ఉన్నాను అంటున్నాడు. అలాగే మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటాం. మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే, ఒక కుక్క మన వైపు వస్తూ ఉందనుకోండి, మనల్ని మనం రక్షించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తాం. మన చుట్టూ ఉన్నది మన పిల్లలే కావచ్చుగాక, తల్లిదండ్రులే కావచ్చుగాక, స్నేహితులే కావచ్చుగాక, ఎలాగ మనల్ని మనం రక్షించుకోవాలి అనేటువంటి ఆరాటం ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. ఎందుకంటే బతుకుంటే బలిసాకు తినచ్చు, చచ్చిపోతే ఏముంది, ఇది కరిచింది అనుకోండి కొంపలు అంటుకుపోతాయి. ఇలాంటి ఎందుకని కారణం ఏమిటి? తనను తాను అమితంగా ప్రేమించుకుంటాడు ప్రతి ఒక్కడు కూడా. తనను తాను ప్రతి ఒక్కడు ఎంతగానో ప్రేమించుకుంటాడు. అందరికంటే మించి మాటలు చెబుతాడంతే. అది బాబా చెప్తున్నారు, నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావో అంతకంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. అసలు మనం విడిపడింది ఎప్పుడు ఆయన నుండి? మనదంతా భ్రమ, భ్రాంతి. ఎప్పుడూ కూడా మహాసాగర్ నుండి బిందువు వేరవుతుందా? అంతులేనటువంటి అపారమైనటువంటి మహాసాగరం అది. అది అపారము, అనంతము అంటే ఇక వేరే ఏదీ లేదు అని అర్థం. అలాంటి మహాసాగరానికి చెందినటువంటి బిందువు ఎప్పుడైనా మహాసాగరానికి ఆవల ఉంటుందా? ఉండదు కదా. కానీ ఎందుకు మనం ఆయన నుండి వేరు, నేను వేరు, భగవంతుడు వేరు, నేను వేరు, నా పక్కవాడు వేరు అని ఎందుకు అనుకుంటున్నాము అంటే కారణం బాబా చెప్తున్నారు. ప్రతి నీటి బుడగ చుట్టూ కూడా ఒక నీటి బిందువు చుట్టూ ఒక బుడగ ఉంటుంది. ఆ బుడగ కారణంగానే పరిమితులన్నీ వచ్చేస్తాయి. ఆ బుడగ ఏం చేస్తుంది? నీకు ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని కల్పించి, నీవు వేరు, ప్రపంచం వేరు, నీవు వేరు, భగవంతుడు వేరు. కానీ మహాసాగరం ఒకటేనే. దానిలో ఉండే ప్రతిదీ కూడా మహాసాగరానికి చెందిందే. ఎప్పుడు మహాసాగరం నుండి వేరు పడలేదు అనే జ్ఞానం ఆ మహాసాగరానికి ఉంది. కాబట్టి ఆయన మనల్ని అంతగా ప్రేమించగలుగుతున్నాడు, అంత సన్నిహితంగా ఉండగలుగుతున్నాడు. బాబా అన్నారు చక్కటి మాట, నేను మిమ్మల్ని నా వారిగా ఎప్పుడో చేసేసుకున్నాను, మీరే ఇంకా నన్ను మీ వారిగా చేసుకోవలసి ఉంది. ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఇదే కారణం. నేను వేరు, భగవంతుడు వేరు, నేను వేరు, ప్రపంచం వేరు. ఈ వేర్పాటు భావం అంటే సెపరేటిజం, ఆ సెపరేట్నెస్ మనల్ని భగవంతుడి నుండి వేరు చేస్తూ ఉంది. దాన్ని తుడిచేయమంటున్నారు బాబా. బాబా చెప్పేది అదే, నీకు నాకు అడ్డుగా ఉన్నది నీవే, నీకు నాకు మధ్య అడ్డుగా ఉన్నది నీవే. అదేమిటండి, మనం బాబా కావాలని కోరుకుంటున్నాం కదా, మనకి బాబాకి మధ్య మనమేమిటి అడ్డు? అక్కడ బాబా చెప్పేది, నీలో రెండు నేనులున్నాయి. ఒకటి నిజమైనటువంటి నేను, అంటే నా అంశ, భగవంతుని యొక్క అంశ, రియల్ ఐ. రెండవది ఫాల్స్ ఐ. ఫాల్స్ ఐ అంటే నేను ఫలానా,
నేను ఇక్కడ ఉంటాను, నేను ఇలా ఉంటాను, నేను అది చదువుకున్నాను, ఇది చదువుకుంటున్నాను, నాకు అన్నీ తెలుసు, నేను ఇది చేయగలను, అది చేయగలను అని డబ్బా కొట్టుకునే అయ్యి ఏదైతే ఉందో అది ఫాల్స్ ఐ. ఆ ఫాల్స్ ఐ అంత తొందరగా మనల్ని విడిచిపెట్టి పోదు. కానీ అది తొలగిపోతేనే నీవు నీ రియల్ ఐని గుర్తిస్తావు. నీవెవరో కాదు, ఆ భగవంతుడివే, ఆ మహాసాగరానివే అనేటువంటి ఎరుకను నీవు పొందాలంటే ఆ బిందువు మీద ఉన్నటువంటి బుడగను నీవు తొలగించుకోవలసి ఉంటుంది అని బాబా చెప్తున్న క్లుప్తంగా గాడ్ స్పీక్స్ ఎస్సెన్స్ అంతా ఇదే. ఆ బుడగకి కొన్ని సంస్కారాలు, ఆ సంస్కారాలు ఖర్చు చేసుకుంటూ చనిపోతూ పుడుతూ అలాగ జన్మలు గడుపుతూ ఈ విషవలయంలో చిక్కుకుని ఉండిపోయాము. మనల్ని చూసి బాబా జాలిపడి బాబా అంటున్నారు, నాలో నేను స్వతంత్రుణ్ణి, నాకు ఎటువంటి బంధనాలు లేవు, నాది పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ గల స్థితి. కానీ మీలో నేను బంధింపబడి ఉన్నాను, బంధనాలకు గురై ఉన్నాను. అది చూసి నాకు బాధ కలుగుతుంది. మిమ్మల్ని కూడా బంధ విముక్తుల్ని చేయాలనేదే నా ఈ రాకలోని ఉద్దేశం. ఆయన చెప్పేది కూడా అదే. ఏమని చెప్తున్నారు? మిమ్మల్ని ఈ బంధనాల నుండి బయటపడేయడానికి, సహాయం చేయడానికే నేను వచ్చాను. మీరేమనుకుంటున్నారు? ఈ లేనిదిగా ఉన్న దానిని ఉన్నదే అని అనుకుని, ఈ మాయా ప్రపంచాన్ని నిజమని అనుకుని, ఇందులో ఉన్నటువంటి కోరికలు, ఆశలు, వాంఛలు, ప్రలోభాలకు లోబడిపోయి ఇందులోనే బాగుంది మనకి అని అనుకుంటూ ఉన్నాం. నిజానికి దిస్ ఈజ్ భగవంతుని యొక్క నీడ అన్నారు బాబా. మనకి కనిపించే ఈ మాయని, నిజమనిపించే ఈ మాయని బాబా నీడతో పోల్చారు. నీడకి అస్తిత్వం ఉంటుందా? ఉండదు కదా. అసలైనటువంటి పదార్థానికే అస్తిత్వం ఉంది అంటే భగవంతుడికి మాత్రమే అస్తిత్వం ఉంది, నీడకు అస్తిత్వము లేదు. ఆ నీడనే నిజం అనుకుని మనం ప్రాకులాడుతూ ఉన్నాము. నీకు భగవంతుడు కావాలా? ఈ నీడలోని ఆనందాలు కావాలా? నీడంటే ఏమీ లేనిది, అందులో ఆనందాలు అశాశ్వతం, క్షణికం. అవి కావాలా అని బాబా అడుగుతున్నారు. ఎందుకురా అశాశ్వతమైనటువంటి నిజం కానటువంటి ఆ కోరికలలో చిక్కుకుని ఈ జన్మలు పరంపరని ఎందుకు అనుభవించాలి? నీవు ఎప్పటికి నీవు బయటపడతావు? నీ అంతటి నీవు నేను సహాయం చేయడానికి వచ్చాను అంటున్నారు బాబా. నాకు సన్నిహితంగా ఉండండి, నాపై ఆధారపడండి, నా కొంగును గట్టిగా పట్టుకోండి. అంతలాగా భగవంతుడు మన స్థాయికి దిగొచ్చి మనకి నచ్చినట్లుగా చెప్తున్నాడు. నీ బరువంతా నా మీద వేయరా అని అడుగుతున్నాడు. ఆయన చెప్పడం లేదు, అడుగుతున్నారు. నీవు తేలిగ్గా హాయిగా నడు, నీ భారాన్ని నా మీద వేసేయి. కానీ మన మనస్సు ఏం చెప్తుంది? మనల్ని ఈ మాయతో కట్టి పడేస్తూ, ఓ ఈయనెవరండి బాబు, మన బాధ్యత తను తీసుకుంటానంటున్నాడు, ఈయన నిజంగా శక్తివంతుడేనా, చేయగలిగిన వాడేనా, ఇస్తే నాకేమిటి లాభం, ఏమిటి నష్టం అని ఆయనకి ఇవ్వకుండా మనం మొయ్యలేక బాధపడుతూ ఉన్నామని బాబా చింతిస్తున్నారు మన గురించి. అయితే బాబా ఎప్పుడు మనతో ఉన్నారు కదా. బాబా చెప్తున్నారు, దివ్య ప్రీతముడు సదా నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు. ఆయన వేరు, నీ వేరు కాదని తెలుసుకో. స్టేట్మెంట్ చూసారా? నేను సదా నీతోనే ఉన్నాను, నీలోనే ఉన్నాను, నీ చుట్టూ ఉన్నాను. నేను వేరు, నీవు వేరు కాదని తెలుసుకో. మనిద్దరం ఒకటే. నాకు ఎరుక ఉంది, నీకు ఎరుక లేదు.
అంతే తేడా. నిన్ను ఎరుక గలవానిగా మార్చడమే నా పని. దేనికి ఎరుక గలవానిగా మారుస్తారు? నిజం పట్ల ఎరుక కలిగేటట్టు, సత్యం పట్ల ఎరుక కలిగేటట్లుగా, భగవంతుని పట్ల ఎరుక కలిగేటట్లుగా మనల్ని మార్చడానికి ఆయన వచ్చారు. మనతో బాబా ఎప్పుడూ ఉంటే మనం గమనిస్తూ ఉన్నామా? లేదు. ఎలాగైతే శ్వాస మనతో ఎప్పుడూ ఉన్నా మనం గమనించమో, ఎప్పుడు ఇబ్బంది కలుగుతుందో అప్పుడు గమనిస్తామో, అదేవిధంగా బాబా మనతో ఉన్నాడని మనం కష్టంలోకి వెళ్ళినప్పుడు గమనిస్తాం. ప్రభు నువ్వే దిక్కు అని అప్పుడు దిగి వస్తాం. అంతవరకు ఆయన్ని పట్టించుకోం. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్లో జరిగినటువంటి ఒక చక్కటి సన్నివేశం మన గ్లో ఇంటర్నేషనల్ ఎడిటర్ నౌషర్వాన్ అంజర్ రాస్తారు. గ్యాదరింగ్ జరుగుతుంది, దర్శనం జరుగుతుంది. ఒక ఆమె లైన్లో కూర్చునుంది, ఇండియనే. కళ్ళంట నీళ్లు వచ్చేస్తా ఉన్నాయి, బాబాను చూస్తూ ఉంది. బాబా సౌజ్ఞ చేశారు రమ్మని. మొహం పక్కకు తిప్పుకుని తను కాదన్నట్టుగా మళ్ళా ఇటువైపు చూడగానే బాబా మళ్ళా రమ్మని పిలిచారు. రాలేదు. అంత దుఃఖంతో ఆవిడ హృదయం అంతా నిండిపోయింది. బాబా దగ్గర కూర్చుందే కానీ దుఃఖం ఆగడం లేదు. బాబా ఎరుచిని పంపించి ఫలానా ఆమెను ఇలా తీసుకురా అన్నారు. ఆమెను తీసుకొచ్చిన తర్వాత నేరుగా బాబా ఒళ్ళో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తాము. అప్పుడు బాబా అన్న మాటలు, నీవు ఎంత కష్టంలో ఉన్నావో నాకు తెలియదా? నన్ను నీవు భగవంతుడిగా విశ్వసిస్తే, సర్వజ్ఞుడను అని అనుకుంటే నీకున్న కష్టం నాకు తెలియదా? నేను నీతో లేనా? నీ కష్టంలో సుఖంలో అన్నింటిలో నేను ఉంటాను నీతో పాటు, నీవు గమనించవంతే అన్నారు. అదేవిధంగా కష్టాల్లో ఉన్నప్పుడు మనం భగవంతుడు ఆయన్ని ఆదుకోమని ఆయన ప్రజెన్స్ని మనం అనుభూతి చెందుతాం. బాబా ప్రేమికులకు లేదా భగవంతునిపై ఆధారపడి జీవించే వారెవరికైనా సరే ఆయన హాజరు ఎప్పుడూ మనతో ఉందనేటువంటి ఎరుక 50% అయినా ఉంటుంది. మనం ఎన్నోసార్లు ఎన్నో అనుభవాలు పొందాం. ఆయన మనల్ని ఆదుకున్న సమయాలు లెక్కలేనన్ని. మనం అడగకపోయినా సరే ఆయన ప్రతి చిన్నదాన్ని పరిపూర్ణం చేస్తారు. ఆయన మీద మనం ఆధారపడి జీవించినప్పుడు, ఆయననే మన ప్రీతముడిగా అంగీకరించి విశ్వసించి ప్రేమిస్తున్నప్పుడు ఆయన దృష్టి అంతా మనపైనే ఉంటుంది. మనల్ని రక్షించే బాధ్యత ఆయనదే అవుతుంది. అయితే మనం చేయవలసింది ఏమిటి? మన దృష్టి మొత్తం ఆయనపై ఉండాలి. ఈవేళ ఇక్కడ రేపు అక్కడ దండాలు పెడితే కుదరదు. ఆయనపై 100% డిపెండెన్సీని అలవాటు చేసుకోవాలి. ఆయన స్మరణలో ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా గడపడానికి ప్రయత్నించాలి. ఒక్కొక్కసారి మన ఆయన హాజరును గమనిస్తాము, ఒక్కొక్కసారి గమనించము. కారణం ఏమిటి? మాయా ప్రభావం అని బాబా చెప్తున్నారు. ఈ మాయ యొక్క ప్రాపంచిక వ్యవహారాల్లో మనం ఎంతగా మునిగిపోతామంటే మన ఆలోచనలు, కోరికలు ఆ వలలో చిక్కుకుపోయి బాబా మనతో ఉన్నారనేటువంటి విషయాన్ని సరిగ్గా పట్టించుకోమట.
అలాగ వ్యవహరించినప్పుడే బాబా చెప్పేది, నా కొంగు జారిపోయే ప్రమాదం ఉంది. ఎవరికైనా కష్టం వస్తే బాబాకు జాలి లేదండి, ఇలా చేశాడు అని అనుకోవడం పొరపాటు. ఎందుకని? ఈ జన్మలో మనం అనుభవించేది గత జన్మలో మనం చేసిన కర్మల ఫలితం. ఈ జన్మలో మనం అనుభవించేది మన గత జన్మలోని చేసిన కర్మల ఫలితం. నిందించవలసింది ఆయన, మన కర్మ. మన కర్మ ఎలా ఉంటే దాని ఫలితం అలాగే. అంతేకాని ఆయనకి మన మీద పగ, ద్వేషము ఇవేమీ ఎప్పుడూ ఉండు. కరుణామయుడు ఆయన. ఎందుకు ఆయన మనకు అన్యాయం చేస్తాడు? ఆయన నిందించవలసిన పని లేదు, ఆయన్ని క్వశ్చన్ చేయవలసిన పని అంతకంటే లేదు. కానీ బాబా ఏం చెప్తున్నారు? ఇవి ఎంత కష్టంలో ఉన్నా సరే నేను నీకు తోడుగా ఉన్నాను. బాబా చెప్పారు, నీవు ఏదైనా దుర్భరమైనటువంటి పరిస్థితిలోకి అడుగు పెడుతున్నావంటే ఆ స్థితిలో నీకంటే ముందే నేనున్నానని గుర్తించుకో. ఆ క్లిష్ట పరిస్థితుల్లో నీవు వెళ్ళే కంటే ముందే నేను హాజరై ఉన్నానని గుర్తుంచుకో, నీ కూడా ఉండడానికి. బాబా అన్నారు, నీ డెస్టినీ మార్చను, నీ కర్మను మార్చను, కానీ ఆ కష్టాన్ని తట్టుకునే ఇన్నర్ స్ట్రెంగ్త్, ఆంతరిక శక్తిని నీకు ఇచ్చి తట్టుకోగలిగేటట్లుగా చేస్తాను. షీలా ఒకసారి అడుగుతుంది, బాబుజీ కూతురు చెవికి ఆపరేషన్ అయితే ఎంత బాధగా ఉందో బాబా చెప్పలేను, నీవు నా పక్కన ఉండగానే ఇంత బాధ ఉందేమిటి అని. ఇప్పుడు బాబా చెప్పిన సమాధానం, నేను నీ పక్కన ఉండబట్టే నీవు ఈ బాధను తట్టుకోగలుగుతున్నావు. నేను నీకు ఆ శక్తినిస్తాను కాబట్టి నీవు తట్టుకోగలుగుతావు. లేకపోతే ప్రాపంచిక ప్రజలు జనులు ఏడ్చినట్లుగా బోరును ఏడుస్తావు. అయితే ఈ మాయ యొక్క పట్టు మనపై ఎప్పటికీ వదలదు. దానిని మనమే దాని నుండి విడివడాలి. ఎలాగా? బాబాతో నిరంతరం ఉండే అలవాటు అలవరుచుకుంటే బాబాను అంటిపెట్టుకుని ఉండగలం. అప్పుడు మాయ వెన్ను చూపుతుంది. మనం మన మొహాన్ని మాయ నుండి ఆయన వైపు తిప్పేసుకోవాలట. ఆయనతో ఫ్రెండ్షిప్ చేసేయాలి, ఆయనతో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మాయ తోక ముడుస్తుంది. అలా మనం చేయడం వల్ల జారుడు స్వభావం గల ఆయన కొంగు మన చేతి నుండి జారిపోయే అవకాశం తక్కువ అవుతుంది. ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటే ఆ వ్యక్తితోటి మనకు సన్నిహితత్వం పెరుగుతుంది, ఆయనకి దగ్గరగా జరుగుతాం, ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతాము, ఆస్వాదిస్తాం. అయితే బాబాతో మనం ఎప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నాము? అప్పుడప్పుడే ఎందుకు ఆయన హాజరును గుర్తించగలుగుతున్నాము? కారణం ఏమిటి? ఎందుకంటే మనం 2 పడవల మీద ప్రయాణించాలని అనుకుంటున్నాం. బాబా పైన ఆధారపడి జీవించాలి, మాయను కూడా వదలకుండా దీనితోటి జీవించాలి. ఒకే సమయంలో 2 కావాలి అని ప్రయత్నం చేస్తుండడం వల్ల బాబా యొక్క ప్రజెన్స్ని మనం ఎల్లప్పుడూ అనుభూతి చెందలేకపోతున్నాము. ఈ ప్రాపంచ కోరికల ఆకాంక్షల్లో మునిగిపోయి ఉన్నంత వరకు
బాబాకు సన్నిహితంగా ఉండలేము. అవి మనల్ని బాబాకు దగ్గరగా జరగనీయవు. ఒక చిన్న, ఈవేళ గుడ్ ఫ్రైడే కాబట్టి ఒక చిన్న క్రిస్టియన్ స్టోరీ చెప్పుకుందాం. ఒక చర్చిలోనట ఈస్టర్ సండే సెలబ్రేషన్ జరుగుతున్నాయి, సమావేశం జరుగుతా ఉంది. ప్రేమికులంతా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేయడానికి వరుసలో నిలబడి ఉన్నారు. ఒకరికొకరు గ్రీట్ చేసుకుంటూ ఉంటారు కదా. ఆ వరుసలోనే ఒక బిడ్డ తన తల్లితో సహా నిలబడి ఉందట పాస్టర్కు శుభాకాంక్షలు తెలియచేయడానికి. ఆ పిల్లవాడికి ఈ లైన్లో నిలబడడం ఇష్టం లేదు. బయట గార్డెన్లో సీతాకోక చిలుకలతో ఆడుకోవాలని ఉంది. అవి ఎగిరిపోతూ ఉంటే వాటికి కూడా పోయి అందమైన వాటిని పట్టుకుని ఆడుకోవాలని ఉంది. దొరకవు, అవి పారిపోతూ ఉంటాయి. కానీ ఆ తల్లికి అటుగా వెళ్ళనీయకుండా ఈ ప్రీస్టుతో కలవాలని ఆ బిడ్డని కొంచెం ఫోర్స్ఫుల్గా బలవంతంగానే లైన్లో నిలబెట్టి తల్లి బిడ్డల మొత్తం వచ్చింది. వాళ్ళ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని శుభాకాంక్షలు చెప్పడానికి చెయ్యి చాపాడు ప్రీస్టు. అయితే పిల్లాడు మాత్రం చెయ్య వెనక్కి పెట్టుకుని ముందుకు పెట్టడం లేదట. తల్లి అంటుంది, నీ చెయ్యి ముందుకు చాపు, సార్ ఆ ఫాదర్ తోటి ఆ ప్రీస్టుతో కరచాల నుంచి షేక్ హ్యాండ్ శుభాకాంక్షలు చెప్పు అని చెప్తుంది ఆవిడ. చెయ్యి ఆవిడ బలవంతంగా తీసుకుని చూసింది. అందులో రంగురంగుల గులకరాళ్ళు ఉన్నాయి. ఏరుకుని తెచ్చుకున్నాడు అన్నమాట. అవంటే తనకి ప్రాణం వదలలేకపోతున్నాడు వాటిని. తల్లి చూస్తే ప్రీస్టుతో కలపాలని చూస్తుంది. ఆ చేతిని షేక్ హ్యాండ్ ఇచ్చి అవి తెరవగానే రాళ్ళన్నీ కింద పడ్డాయి. ఆ పిల్లవాడు ఆ గులకరాలతో ఆడుకోవాలని ఎంతో ప్రేమగా గుప్పిడి బిగించి పట్టుకుని ఉన్నాడు. అందుకే అతడు ఫాదర్కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాపలేకపోయాడు. మన పరిస్థితి కూడా అదే. ఈ వస్తు ప్రపంచంలో మునిగి ఉండిపోతే బాబాతో ఎలా సన్నిహితంగా ఉండగలం? మనసు అటుపైకి లాగేస్తూ ఉంటుంది, అటువైపు లాగేస్తూ ఉంటుంది. ఈ సీరియల్ చూద్దాం, ఇదేముంది, ఇది రేపొద్దుట రికార్డ్ అయిందన్నా వినొచ్చు అనుకుంటారు. కానీ ఆ మనస్సు యొక్క నోరు మూయించగలిగితే మాయ నుండి మనం బాబా వైపు మరలే అవకాశం ఉంటుంది. మనసు ఎప్పుడు కూడా మనల్ని తన ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. బాబాతో సన్నిహితంగా ఉండి ఆయన స్మరణలో లీనమైనప్పుడు మాత్రమే మనసు వల నుండి మనం స్వేచ్ఛను పొందగలం. ఒకటే దారి, ఇదా అదా, అది కావాలంటే ఇది దొరకదు, ఇది కావాలంటే అది వదులుకోవాలి. బాబా స్మరణ వల్ల, బాబా ధ్యాస వల్ల ఏమవుతుంది? మనస్సు యొక్క నోరు మూతబడుతుంది. ఆహా యొక్క ప్రాధాన్యత క్రమంగా తగ్గుతుంది. చాలా సందర్భాల్లో మనం మనసును నియంత్రించుకోలేక దాని ఒత్తిడికి లొంగిపోతాం. అంటే మనం ఆ పిల్లాడు గులకరాలను పట్టుకుని ఉన్నట్టుగా మనం మాయ వైపు మొగ్గు చూపుతాం. అలాంటప్పుడు బాబా మనతో ఉన్నారనేటువంటి ఆ దృష్టి పోతుంది. మనకి మాయ వైపే మన దృష్టి ఉంటుంది, బాబా వైపు ఉండదు. ఒకవేళ అదృష్టవశాత్తు మనం మన దృష్టిని బాబా పైన నిలపగలిగినా కాసేపే ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. మళ్ళీ గులకరాల వైపు మన దృష్టి మరలిపో. మాయ విడిచిపెట్టదు మనల్ని. దాని పట్టు చాలా వదిలించుకోవడం అతి కష్టం. బాబా మాయ గురించి చెప్తూ ఎంత చక్కటి ఉదాహరణలు ఇచ్చారో చెప్పలేం. ఒక బల్లి గోడను పట్టుకున్నట్టు, ఒక గబ్బిలం చెవిని పట్టుకున్నట్టుగా రకరకాల ఉదాహరణలు ఇచ్చి దాని పట్టుని నీవు కావాలంటే వదిలించుకోలేవు.
దానికి ఏమిటి కావాలి? దాన్ని దాని పట్టు నుండి నువ్వు విడిపడాలంటే కావలసింది బాబా యొక్క ధ్యాస, బాబా యొక్క స్మరణ, బాబాపై ప్రేమ. ఇవే దాని పట్టుని ఆ కోరల నుండి మనం బయటపడడానికి దారి దొరుకుతుంది. మాయను వదిలించుకోకుండా బాబా కావాలనుకుంటే కుదరదు. ఖచ్చితంగా చెప్తున్నారు బాబా. అయితే మనం మాయలో పడి బాబాను దూరం చేసుకుంటూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుంటారా? అరే ఈవేళ ఈ సండే వెళ్ళలేదు, ఆ తర్వాత సండే కూడా వెళ్ళలేకపోతున్నాం, పెళ్ళిళ్ళు వచ్చే పేరెంటాలు వచ్చి సెంటర్కి వెళ్ళలేకపోయాం అని మనం మనసులో అనుకుంటాం. కానీ బాబా కూడా గమనిస్తారు, ఆయనే ఊరుకోరు, మనల్ని ఆయన నుండి దూరం కానివ్వరు. అంటే మనం బాబా కొంగును పట్టుకుని ఉండడానికి బదులు ఆయనే మనల్ని తన కొంగుకు కట్టేసుకుని ఉంచుకుంటారన్నమాట. అలానే మన ప్రయత్నంలో ఏమాత్రం కూడా లోపం ఉండకూడదు. అయితే బాబా కోరేది ఏమిటంటే మనం నిత్యం ఆయనను మనతో ఉంచుకోవడానికి ఎరుకతో ప్రయత్నించాలి. మాయ నోరు మోయించి ఎరుకతో కాన్షియస్గా బాబా ధ్యాసలో గడపడానికి ఆయన పుస్తకాలు చదువుతూ, ఆయన పాటలు పాడుకుంటూ, లేదా ఆయన సమావేశాలకు అటెండ్ అవుతూ, ఎవరికైనా బాబా గురించి చెబుతూ ఎక్కువ సమయం బాబా ధ్యాసలో గడపడానికి ఎరుకతో ప్రయత్నించాలి. మన ప్రేమ బాబాకి వెళ్ళాలి, బాబా ప్రేమ మనకు అందాలి. అప్పుడు బాబా ఖచ్చితంగా మనతో ఉంటారు. అలాగే సదా మనతో ఉన్న బాబా యొక్క హాజరును మనం గమనించగలుగుతాము. అది ఇక్కడ జరిగేది. ఎరుకతో మనం ప్రయత్నించడం వల్ల బాబాతో ఉండడానికి, ఎరుకతో మన మనస్సును బాబా వైపు మరల్చుకునే ప్రయత్నం చేయడం వల్ల మనం 2 లాభాలని పొందుతాం. ఒకటేమిటి? బాబా యొక్క ప్రేమను పొందగలుగుతాం, మన ప్రేమను ఆయనకి ఇవ్వగలుగుతాం. 2, ఆయన హాజరుని మనం గమనించగలుగుతాం. ఎప్పుడైతే హాజరుని మనం గమనిస్తామో ఆయన సాన్నిధ్యాన్ని ఆస్వాదించగలుగుతాం. మనం క్రిందటి వారం చెప్పుకున్నట్లుగా కల్పవృక్షంలో ఎప్పుడంటే అప్పుడు బాలనాటు బాబా యొక్క సాన్నిధ్యాన్ని అతను కోరుకుంటే చాలు, ఆయన ప్రత్యక్షమై అతనికి లభిస్తూ ఉంది. అయితే మనం ఆయన హాజరుని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆయన యొక్క అపార కరుణ వల్ల మనల్ని మాత్రం ఆయన విడిచిపెట్టి వెళ్ళరు. ఇదొక ప్లస్ పాయింట్. మనం ఆయన హాజరుని గుర్తించే ప్రయత్నం ఎంతవరకు చేస్తున్నామనేది ఎవరికి వారికి చెందిన విషయం. నువ్వు ఎంత ఎక్కువసేపు బాబా స్మరణలో, బాబా ధ్యాసలో గడపగలిగితే అంత ఎక్కువగా ఆయన హాజరును నువ్వు ఆస్వాదించగలుగుతావు. బాబా చెప్పారు, నీవు ఎంత సమయం అయితే నా ధ్యాసలో గడుపుతావో ఆ సమయంలో నీకు వచ్చే సంస్కారాల సంఖ్య 0. అంటే కొత్తవి రాకుండా నిరోధించగలిగే మంత్రం. 2, పాత సంస్కారాలు వీక్ అయిపోయే అవకాశం, ఆస్కారం ఉంది. బాబాతో మన సంబంధం ఎంత దృఢంగా ఉంటే అంత ఎక్కువగా మనం ఆయనతో ఉంటాం. అంతే కదండి. కొంతమంది ఎక్కడో దూరంగా ఉన్నారనుకోండి, వారితోటి మనం ఎక్కువ కలవం. మన నైబర్ ఉన్నారు, ప్రతిరోజులు కలుస్తూ ఉంటా, పలకరించుకుంటూ ఉంటే వారితోటి మన అనుబంధం దృఢంగా మారుతుంది. కష్టం వచ్చినా సుఖం వచ్చినా చెప్పుకోవడం, పంచుకోవడం, సహాయం చేసుకోవడం ఒకరికొకరు జరుగుతూ ఉంది. బాబా చెప్తున్నారు, ఒక విద్యుత్ పరికరం పనిచేయాలంటే ఒక వైరు ఆ పరికరంతో కనెక్ట్ చేయబడి ఆ ప్లగ్కో ఆ మీటర్కో పెట్టి ఉండాలి, కనెక్ట్ చేసి ఉండాలి. రెండిటి మధ్య ఏ కనెక్షన్ సరిగ్గా లేకున్నా పరికరం పనిచేయదు. అంతే కదండి. ఒక ఇస్త్రీ పెట్టే ఉందండి, ఒక ఇండక్షన్ స్టవ్ ఉంది, దీని ప్లగ్ తీసుకెళ్ళి మనకు కరెంటు ప్లగ్లో పెడితే
అప్పుడు రెండిటికి కాంటాక్ట్ జరిగి ఆ పరికరం పనిచేస్తుంది, లేదంటే పనిచేయదు. బాబాతో మన సంబంధం కూడా ఇరువైపులా మనం ఎక్కువగా స్మరించుకుంటే ఆయన దృష్టి మన వైపు ఉంటుంది. అది చెప్పినట్టుగా మన సంపద, మన అందం, మన పేరు ప్రతిష్టలు ఏవి కూడా ఆయన దృష్టిని మన వైపు ఆకర్షించలేవట. ఒక్కటే ప్రేమ, ఒక్కటే ఆ శక్తి కలిగింది. మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే, ఇంకా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే ఆయన దృష్టి మనపై పడే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుందని బాబా చెప్పేది ఏమిటంటే, ఈ సందేశంలో ఎక్కడో ఉన్నాడనుకున్న భగవంతుడు, మన కంటికి కనిపించకుండా ఉన్నాడనుకున్న భగవంతుడు నీకు దగ్గరగా, నీకు ఎదురుగా ఉన్నాడు. ఆయనను నీ నిత్య సహచరునిగా చేసేసుకో, నీ కూడా పెట్టేసుకో. ఎలాగా? నీ శ్వాసగా. అలా పెట్టుకున్నప్పుడు నీకు రోజు రోజుకి ఆయనకు దగ్గరయ్యేటువంటి ఆ భావన పెరుగుతూ, నీవే పెంచుకోవాలి. కానీ ఆయన వైపు ఎప్పుడు రెడీగా లేనిది మనమే. ఆ సంసిద్ధతను, ఆ ప్రిపేర్డ్నెస్ని, ఆ రెడీనెస్ని మనం కల్పించుకోవాలి, మనం పెంపొందించుకోవాలి అని బాబా ఈ సందేశంలో చెప్తున్నారు. సమయం అయింది కాబట్టి అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అప్పారావు గౌరీ గారు. జై బాబా. జై బాబా. మనము బాబాని ఎలా ప్రేమించాలి, మన ధ్యాస ఎప్పుడు బాబా దగ్గరే, బాబాలో ఉండాలంటే మనం ఏం చేయాలి, మాయలో పడకుండా ఎలా బాబాని పట్టుకోవాలి, ప్రేమించడం ఎరుకతో చేయాలి అనే విషయాన్ని కూడా మీరు ప్రస్తావించారు. చక్కటి విషయాలు చెప్తూ మనం ప్రేమించాలంటే ఏం చేయాలి, బాబా ప్రేమని మనం ఎలా పొందగలుగుతాం, తర్వాత మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకంటే ముందు బాబా ఉంటారు అనే ఎరుకతోటి ఉండాలి మనము. ఈ విషయాలన్నీ కూడా మీరు చాలా చక్కగా స్పష్టంగా చెప్పారు అన్ని. అందుకు మీకు ధన్యవాదాలు. ఇందులో కొన్ని అయినా మనము చేయగలిగితే బాబాకి మరింత దగ్గరగా, మీరు చెప్పినట్టు మరింత దగ్గరగా మనము అవడానికి అవకాశం ఉంది. ఒకటి, బాబా దూరంగా లేరు అనే విషయం కూడా మనం గ్రహించాలి. అయితే మనం ఎంత దగ్గరగా ఉన్నాం బాబాకి, మనము ఏం చేయగలుగుతున్నాము, మన తరఫున మన ప్రయత్నం ఏంటి అనేది కూడా మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 100% బాబాని మనము నమ్మాలి. ఇటు అటు ధ్యాస లేకుండా ఒక బాబాని అనే విషయము మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఆయనే మన తలంపులకు వస్తారు, ఆయనే మనకి సహాయపడతారు. కేవలం ఏదైనా మనకి కష్టం వచ్చినప్పుడే కాకుండా బాబా ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నారు అనే విషయము మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు ఆయనే మనకి అవకాశాలన్నీ కల్పిస్తారు. అవతార్ మెహర్ బాబాకి జై. మీకు ధన్యవాదాలండి, చక్కగా చెప్పారు అన్ని వివరాలు. అట్టిపండు నోట్లో పెట్టినట్టుగా మీకు అనేక ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు మళ్ళీ మనము సంకీర్తనలోకి వెళదాము. సులోచన సంకీర్తన చేయాలి. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా, జై బాబా. బాబా నీ ప్రేమ రూపం సూచితరించాలి నిరతం. బాబా నీ నామ స్మరణం స్మరించాలయ్య సతతం. జై బాబా, జై బాబా. చిరునవ్వుతో ప్రేమ ప్రసరించు రూపం కరుణామృతము చిందు కమనీయ నామం. చిరునవ్వుతో ప్రేమ ప్రసరించు రూపం
కరుణామృతము చిందు కమనీయ నామం చరితార్థమౌ దీన మానవుల సేవ చరితార్థమౌ దీన మానవుల సేవ పరమాత్మ నీ ప్రేమ వరమునకు త్రోవ పరమాత్మ నీ ప్రేమ వరమునకు త్రోవ పరమాత్మ నీ ప్రేమ వరమునకు త్రోవ జై బాబా జై బాబా నిన్ను చూసిన క్షణము నిలిచింది మనసు నిన్ను చూడక నిలువనంటోంది హృదయం నిన్ను చూసిన క్షణము నిలిచింది మనసు నిన్ను చూడక నిలువనంటోంది హృదయం ఎన్నో జన్మల పుణ్యం ఈ జన్మ ఫలితం ఎన్నో జన్మల పుణ్యం ఈ జన్మ ఫలితం కనులారా కాంచితిని కమనీయ రూపం కనులారా కాంచితిని కమనీయ రూపం కనులారా కాంచితిని కమనీయ రూపం జై బాబా జై బాబా నీ దివ్య చరణాలు శరణనుచు మేము నీ దాసదాసులము కరుణించు మమ్ము నీ దివ్య చరణాలు శరణనుచు మేము నీ దాసదాసులము కరుణించు మమ్ము నిరతంబు నీ కొంగు విడువకను మమ్ము నిరతంబు నీ కొంగు విడువకను మమ్ము మరించి తరించి శక్తి మాకిమ్ము మరించి తరించు శక్తి మాకిమ్ము మరించి తరించు శక్తి మాకిమ్ము జై బాబా జై బాబా బాబా నీ ప్రేమ రూపం చూసి తరించాలి నిరతం బాబా నీ నామ స్మరణం హరించాలయ్య సతతం జై బాబా జై బాబా అవతార్ మెహర్ బాబా की जय बाबा అందరికి జై బాబా ఉమారాణికి మీకు జై మెహర్ బాబా థ్యాంక్ యూ జై బాబా సులోచన చక్కటి పాటని అంతే చక్కగా మీరు పాడారు మీకు ధన్యవాదాలు రాజువాణి గారు పాడారండి హలో హలో రాజువాణి గారు పలకట్లేదు జై బాబా అండి మీరు పాడారా పాడానండి ఓకే ఓకే జై బాబా పుష్పలత నెక్స్ట్ తర్వాత అరుణ పుష్పలత పుష్పలత జై బాబా తర్వాత అరుణ రెడీగా ఉండాలి అవతార్ మెహర్ బాబా కి జై మెహరాబాదులో వెన్నెల హాయిలో బాబా ఒడిలో నిదురపోన మెహరాబాదులో వెన్నెల హాయిలో నిండు మనసు నీడలో నిదురపోయే స్వర్గసీమ చూసినట్టు కలలుగా వచ్చే నిండు మనసు నీడలో
నిదురపోయే స్వర్గసీమ చూచినట్టు కలలుగాంచే తూర్పు పడమర కంటి పాపలా తోపలా బాబా కన్నులలో దాగిపోనా మెహరాబాదులో వెన్నెల హాయిలో మనసంత వసంతమై ఊగినేడు మరుల తీగ తనవు అయ్యే సాగెనేడు మనసు మరుల తీగ తనవు అయ్యే సాగెనేడు తన పదసే నాకే సొంతమై బాబా సన్నిధిలో చేరిపోనా మెహరాబాదులో వెన్నెల హాయిలో బాబా ఒడిలో నిదురపోనా అను అను పొంగిపోయి నాట్యమాడే వేణు నదముగలము అయి పాట పాడే అను అను పొంగిపోయి నాట్యమాడే వేణు నదముగలము అయి పాట పాడే మనసే చల్లనై కోటి వీణలై మనసే చల్లనై కోటి వీణలై బాబా చేరువలో చేరిపోనా నెల హాయిలో బాబా ఒడిలో నిదురపోనా అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అక్క జై బాబా అక్క జై బాబా థ్యాంక్ యూ అక్క జై బాబా జై బాబా పుష్ప జై బాబా చక్కగా పాడి వినిపించావు తర్వాత అరుణ అక్క నేను వింటున్నాను ఎవరికైనా ఇవ్వండి ఓకే ఓకే రమణమ్మ గారు మీరు ఒక పాట పాడతారా రమణమ్మ గారు మల్లికార్జునరావు గారు మీరు ఒక పాట పాడండి నేను రెడీగా లేనమ్మా నెక్స్ట్ సాంగ్ పాడతా ఓకే పాడొచ్చా మేడం కోటేశ్వరరావుని పాడండి अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय अवतार मेहर जय जय अवतार मेहर सद्गुरु बोलचे पूजिता प्रेमिक हृदय निवासिता जय अवतार मेहर जय जय अवतार मेहर सुंदर वदनादरहासम आकाशम बबकन ऋतुवगुवचन प्रकाशम सुमधुर प्रेम डिस्टर्बेंस वस्तुंदा सुंदर वदनादरहासम ఆ కన్నుల పరిహాసం బాబా కన్నుల పరిహాసం ఋతువగు వచన ప్రకాశం సుమధుర ప్రేమ వికాసం మనసే నవనీతం నీ మనసే నవనీతం జై అవతారు మెహర్
జై జై అవతారు మెహర్ సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ కాంచిత్ నీలో కరుణత్వం అది నీ దివ్యత్వం బాబాది నీ దివ్యత్వం కనిపించదు భిన్నత్వం కలిగించును ఏకత్వం ప్రేమ మహాతత్వం అది నీ పరిపూర్ణత్వం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ ప్రేమ సుధామయ రసభరితం వినగాని చరితం బాబా వినగాని చరితం ఆత్మోన్నతికి ప్రమోదం జీవోన్నతికి ప్రమోదం చేర్చును ధర్మపదం నీ ప్రేమ ప్రశాంతి పదం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ మరణము కలిగే మరణము కలిగే తరుణములో నీ స్మరణయ శరణమని బాబా స్మరణయ శరణమని అనవరతముని స్మరణము అనవరతముని స్మరణము జపించగనే నిరతము అనవరతముని స్మరణము జపించగనే నిరతము కరుణించుము సతతం మము కరుణించుము నిరతం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా థ్యాంక్ యూ మేడం గారు థ్యాంక్ యూ అండి. జై బాబా చక్కగా పాడి వినిపించారు. నెక్స్ట్ మల్లికార్జునరావు గారు మీరు రెడీగా ఉన్నారా? జై బాబా అమ్మ. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా నీవే శరణని నమ్మిన వారికి నిన్నే నిరతము కొలచిన వారికి నీవే శరణని నమ్మిన వారికి నిన్నే నిరతము కొలచిన వారికి నీ కొరకై తపించిన వారికి బాబా నీ కొరకై తపించిన వారికి నీ సేవలో తరించిన వారికి నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా అవతారుడవని ఎరిగిన వారికి అన్యచింతనము వీడిన వారికి అవతారుడవని ఎరిగిన వారికి అన్యచింతనము వీడిన వారికి ఆత్మార్పణ గావించిన వారికి బాబా ఆత్మార్పణ గావించిన వారికి అన్నిట నిన్ను తిలకించే వారికి నీ ప్రియ నామము అమృతపానము
ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా ప్రేమే నీవని ప్రేమను కోరి ప్రేమారాధన చేసేవారికి ప్రేమే నీవని ప్రేమను కోరి ప్రేమారాధన చేసేవారికి ప్రేమానుభూతిని పొందేవారికి బాబా ప్రేమానుభూతిని పొందేవారికి ప్రేమాంబుధిలో మునిగేవారికి నీ ప్రియనామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మల్లికార్జునరావు గారు, చక్కగా ఉమారాణి గారు థ్యాంక్స్. పాడించారు. మీకు ధన్యవాదాలు. జై బాబా. జై బాబా, జై బాబా. రమణమ్మ గారు రెడీగా ఉన్నారా? రమణమ్మ గారు. జై బాబా అండి. జై బాబా. దేవాది దేవా ఓ మెహరు బాబా మొరవిని దయగను ప్రేమ స్వభావ దేవాది దేవ మెహర్ పతిత పునీత సతతము నిన్నే పూజింతుమురా ప్రార్థన వినరా పతిత పునీత సతతము నిన్నే పూజింతుమురా ప్రార్థన వినరా త్రిగుణాతీత త్రిభువన పాల దేవాది దేవ మెహర్ భాగ్యాది భోగము నడుగలేదు నీ కరుణయే మా చిరవాంఛితము కనికరము నమము కావగ నీవే దేవాది దేవ మెహర్ బాబా మరవిని దయగను ప్రేమ స్వభావ దేవాది దేవ మెహర్ తుది శ్వాస వరకు నీ పద సేవే కావించు భాగ్యం కలిగించుమురా భక్త ప్రియా హే భాను ప్రకాశ దేవాది దేవ మెహర్ బాబా మరవిని దయగను ప్రేమ స్వభావ దేవాది దేవ మెహర్ జై బాబా అండి. అరుణ గారు జై బాబా అందరికి. జై బాబా. పానండి. మనకి ఇంకా టైం లేదు, మీరు ప్రేయర్ సజ్జన చేద్దరు కానీ చెప్తాను నేను. టైం లేదు మనకి ఎక్కువ. సీత గారు చిన్న పాట పాడగలరా? జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. పరమమోఘమనంతం పరమేశ్వరుని లీలలనంతం సకల చరాచర జీవ జగానికి తెలియని పరమ రహస్యం ప్రభు మేలు కొలుపు బీరానా సమయమయా ఇది మము కాపాడగా సమయమయా ఇది మము కాపాడగా
ప్రేమిక హృదయ నివాస ప్రభు మేలుకొలు బీరానా మాయ ప్రభావిత మనస్సులతో నీయగలేము సహితపు చేతలతో నీ ప్రేమను పొందగలేము ప్రభు మేలుకొలుపు వీరానా ప్రేమనురాగపు మధురిమలే మా గళమున స్వరములు కాగా మెహరు మెహరు శ్రీ నాదముగా ఈ జగతిని ధ్వనించేలా ప్రభు మేలుకొలుపు వీరానా సమయమయా ఇది మము కాపాడగా సమయమయా ఇది మము కాపాడగా ప్రేమి హృదయ నివాస ప్రభు మేలుకొలుపు వీరానా అవతార్ మెహర్ బాబా కీ జై అందరికి జై బాబా జై బాబా సీత గారు సరికొత్త పాట చక్కగా పాడి వినిపించారు. మీకు అనేక ధన్యవాదాలు. ఇప్పుడు రమణమ్మ గారు ప్రేయర్స్ చేస్తారు. ప్రేయర్స్ తర్వాత బాలరాజు గారు, తర్వాత సుబ్బారావు గారు ఒక్కొక్క నిమిషం నామం చేస్తారు. అలాగే విజయలక్ష్మి గారు కూడా. తర్వాత దినేష్ హారతి పాడడానికి సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. రమణమ్మ గారు. జై బాబా అండి. జై బాబా. ప్రేయర్స్ చెప్పండి. ఓకే ఓకే. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ సర్వరక్షక, ఓ సర్వసాక్షి, ఆదియును లేదు నీకంతంబు లేదు, నిర్ద్వంద్వమూర్తివి నిరుపమానుడవు, నీ ప్రమాణ మెరుంగ నేరరెవ్వరును, ఏ రంగు లేదు నీకే వ్యాఖ్య లేదు, ఏ రూపమును లేదు నీ ఏ పోల్క లేదు, నీకు హద్దులు లేవు నిను గొల్వలేరు, ఊహల కావల నుందువు నీవు, గ్రహింప శక్యము కాదే ఎవ్వరికి, నిశ్చుడా విలలేదు నీకు నాశమ్ము, విభజింపగా నిన్ను వీలు లేదయ్య, దివ్య దృష్టికి గాని దృశ్యము కావు, మున్నుంటి విపుడుంటి ముందుండగలవు, అంతటా కన్నింట కావల కలవు, అంతెరుంగగరాని ఆది నీ గలవు, సహకారి విమరి నిరాకారి వీవు, లోకములన్నిటా లోకాల కవల, త్రిజగంబులందున త్రిజగాల కవల, చింతింపగా రాక స్వేచ్ఛతో నుండి వర్తించుచుందువు స్వాతంత్ర వృత్తి, సర్వము సృష్టించు స్రష్టవు నీవు, ప్రభులాకెల్లను ప్రభుడవు నీవు, ఎరుగుదు మనముల నెల్ల హృదయాల, సర్వశక్తుడవీవు సాక్షివి నీవు, అగణిత జ్ఞానంబు అగణిత శక్తి, అగణితంబయ్యొప్పు ఆనందమీవు, జ్ఞానవారిదివీవు జ్ఞాతవు నీవు, మహిమ త్రికాలముల్ మది నెరుంగుదువు, నీవే విజ్ఞానంబు నిక్కమ్ముగాను, అతి దయా సాంద్రుండవతి దయామతివి, వరలనాత్మలకెల్ల పరమాత్మ నీవు, పెక్కు రూపుల నొప్పు నొక్కడా వీవు, సత్తు చిత్తానంద సంపుటివి నీవు, సత్యంబునకు నీవే జగతి మూలమ్ము, ప్రేమలుబ్ధాబ్దివై వెలయుచుండెదవు, మొదటి వాడవు నీవు పురుషోత్తముడవు, ప్రభుడవౌదువు నీవే పరమేశ్వరుడవు, దేవదేవులకెల్ల అతీతుండవీవు, ఓ పరబ్రహ్మము పరమాత్మ నీవు, అల్లా ఇలాహి అజడాన్నేవు,
అహరమస్దాగాడు ఆల్మైటి వీవు భక్తులు భజించు ప్రభుడవు నీవు అచ్చింపగాదగ్గ అధికారి వీవు దానయి దద్దంచు తలతురు నిన్ను ఓ సర్వరక్షక ఓ సర్వసాక్షి నీకు మా ప్రార్థనలు నీకు జేజేలు. ఓంకార రూపివై ఒప్పారు దేవ హే పరబ్రహ్మమా హే పరమాత్మ స్వర్గసీమ జనించు జనక సర్వేశ నిన్ను గొల్చదమయ్య నిశ్చలా భక్తి పరితపింతుము మాదు పాపాలకెదలో అనృతమ ధర్మము అపరిశుభ్రము అగుతలంపులకెల్ల ఆత్మగుందెదము పలుకగూడని పలుకు పలికినందులకు చేయగూడని పనులు చేసినందులకు భావంబులో మేము పరితపించదము స్వార్థమ్ము చేనైన స్పర్ధ చేనైన చేసిన మా దుష్ట చేష్టలన్నిటికీ ఆడిన మాటల కన్ని యూహలకు అధిక పశ్చాత్తాపమందుచున్నాము కామవాంఛలకు మా కామవర్తనలకు ప్రత్యేకముగా మేము పరితపించదము ప్రతి అసత్యమ్మునముకు ప్రతి మోసమునకు పలికిన వాగ్దాన భంగమ్ములకును అపనిందలను మోపరాధములకు తెరపులు తెరవెంక చేసినందులకు మేము దుఃఖించదము మిక్కుటమ్ముగను పళ్ళను చెరిచెడి పనులకు నెల్ల పరులను నొప్పించు పలికి పరులకు వెదగూర్చు ప్రతి కోరికకును అధిక పశ్చాత్తాపమందుచున్నాము పారమ్ము లేనియో పరమ కృపాబ్ది మా పాపముల నెల్ల మన్నింపుమయ్య నీ ఇచ్చకనుగా నిలుగలేక మనోవాక్కాయాల మాచేయు క్రియల అన్నియూ క్షమించు మనుచు ప్రార్థించు భక్తుల మీశ్వర పాలింపరావా బిడ్డల మీశ్వర పాలింపరావా. ప్రియ దైవమా నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్ల మాకందరకును సహాయం చేయము. ప్రియ దైవమా చిట్ట చివరి వరకు బాబా నీ కొంగును పిడుపుండునట్లు మాకందరికీ సహాయం చేయము. అవతార్ మెహర్ బాబాకి జై. జై అండి ఉమారాణి గారు, అందరికీ జై బాబా. జై బాబా రమణమ్మ గారు, జై బాబా. ఇప్పుడు మనకి బాలరాజు ఒక నిమిషము ఇది నామము, తర్వాత సుబ్బారావు గారు ఒక నిమిషం నామము, విజయలక్ష్మి గారు ఒక నిమిషం నామము, తర్వాత లక్ష్మణ్ మనతో జాయిన్ అయ్యారు. లక్ష్మణ్ ఒక నిమిషం నామము, తర్వాత మౌనము మెహర్ దినేష్ హారతి. అవతార్ మెహర్ బాబా की जय. सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా. సుబ్బారావు గారు. సుబ్బారావు గారు ఉన్నారా? సుబ్బారావు గారు. సరే, రెస్పాన్స్ లేదు. విజయలక్ష్మి గారు మీరు పాడండి. విజయలక్ష్మి. జై బాబా. నామం ఒక నిమిషం నామం. ఓకే ఓకే. अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय.
बाबा की जय मेहर बाबा की जय, बाबा की जय मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. మొదలు థ్యాంక్స్ అండి. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై జై బాబా. బాబా. ఓం లక్ష్మణ్. జై బాబా. परब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। बाबा की जय मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। बाबा की जय मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की। थैंक यू। जय बाबा. థ్యాంక్ యూ లక్ష్మణ్. జై బాబా. ఇది సుబ్బారావు గారు వచ్చారండి. సుబ్బారావు గారు. సరే, అయితే హారతికి ముందు మనందరం కూడా మన బాబాని మనస్ఫూర్తిగా గుర్తు చేసుకుందాము మౌనంగా. దాని తర్వాత మెహర్ దినేష్ రెడీగా ఉండాలి హారతి పడడానికి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. దినేష్. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. నీరాజనం నా మనసురా రాజు, మెహర్ ప్రభునకు నీరాజనం నా మనసురా రాజు, మెహర్ ప్రభునకు నీరాజనం. దర శ్రీ శరియారిరాని శ్రీరేణు బాను సుతులకు, దర శ్రీ శరియారిరాని శ్రీరేణు బాను సుతులకు నీరాజనం నా మనసురా రాజు, మెహర్ ప్రభునకు నీరాజనం. ఆది ఏరచ్చు పిండులు ఆది మండలి సద్గురునకు, ఆది ఏరచ్చు పిండులు ఆది మండలి సద్గురునకు నీరాజనం నా మనసురా రాజు, మెహర్ ప్రభునకు నీరాజనం. मेहरा गो हारमनीजा मेहरो संसेवितुनकु, मेहरा गो हारमनीजा मेहरो संसेवितुनकु नीराजनं ना मनसुरा राजु, मेहर प्रभुनकु नीराजनं.
14 భువన పాలక పర్వదిగారు ప్రభునకు 14 భువన పాలక పర్వదిగారు ప్రభునకు నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం సచ్చిదానందగనుడు సద్గురు చక్రవర్తికి సచ్చిదానందగనుడు సద్గురు చక్రవర్తికి నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం అవనీ సద్గురులకెల్లా ఆరాధ్యుడైన స్వామికి అవనీ సద్గురులకెల్లా ఆరాధ్యుడైన స్వామికి నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం పరమా ప్రేమ ప్రదాయి భాస్కర రాజనుతునకు పరమా ప్రేమ ప్రదాయి భాస్కర రాజనుతునకు నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం నా మనసురారాజు మెహర్ ప్రభునకు నీరాజనం అవతార్ మెహర్ బాబా की జై బాబా ఆంటీ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా దినేష్, చాలా రోజులకి నీ గొంతుకు విన్నాము, చక్కగా పాడి వినిపించావు, నీకు ధన్యవాదాలు. ఇంతటితో ఈరోజు కార్యక్రమం ముగిసిందండి. మళ్ళీ రేపు 4:30కి ఇదే సమయానికి అందరం కలుసుకుందాం. అంతవరకు అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై జై. అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి.